మనుషులు ఎంత ఘోరంగా తయారైపోతున్నారంటండి. చిన్న చిన్న పిల్లల్లో క్రిమినల్ మైండ్ ఎలా వచ్చేస్తుందేంటి? 13 సంవత్సరాల అమ్మాయి తల్లిని చంపేసిందిట. అంటే అసలు ఇంత ఘోరంగా, ఇంత క్రిమినల్ మైండ్గా అంత చిన్న వయసులో, అది కూడా ఆడపిల్లలు ఎలా తయారవుతున్నారు? సమాజం ఎడిపోతుంది. అసలు నాకేం అర్థం కావట్లేదు. చాలా బాధగా కూడా ఉంది. కని పెంచిన పిల్లలు ఒక మాట అంటేనే తట్టుకోలేరు ఎవరు కూడా. అలాంటిది ఈ అమ్మాయిని, ఈ పాప పుట్టగానే ఎవరో చెత్తకుండీలో పడేశారట. ఆ చెత్తకుండీలో పడేసిన పాపని వీళ్ళు తీసుకొచ్చి పెంచుకున్నారు. నాకు తెలిసిన విషయం నేను చెప్తున్నా. ఒరిస్సాలో జరిగిన ఈ సంఘటన చాలా మనసును కలిచివేసింది. అందుకే ఒకసారి దాని మీద మాట్లాడాలనుకుంటున్నాను. తల్లిదండ్రి ఇద్దరూ వెళ్తుంటే చెత్తకుండీలో ఉన్న పాపని చూసి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వీళ్ళు దత్తత తీసుకున్నారు. తర్వాత ఆవిడ భర్త కూడా చనిపోయారట. ఆవిడ ఒక్కతే సింగిల్ పేరెంట్గా ఆ పాపని పెంచి పెద్ద చేసి స్కూల్లో చదివిస్తుంది. 13 సంవత్సరాలంటే ఏ 8వ తరగతి అయ్యి ఉంటుంది, అంతే కదా. అంత చక్కగా పెంచి చదివించి అన్నీ చేసి, ఎంతమంది నువ్వు చెత్తకుండీలో దొరికావు అన్నా కూడా వాళ్ళ అమ్మ వాళ్ళందరినీ ఎదిరించి, లేదు నా బిడ్డ అని చెప్పి కడుపులో పెట్టుకుని పెంచుకుందే. ఆ బిడ్డ తప్పటడుగులు వేస్తుంటే ఏ తల్లి మాత్రం సహించగలదండి? తప్పటడుగులు వేయడం తప్పు అని చెప్పింది. అదే పెద్ద తప్పు అయిపోయింది. అది కాదు, 2 బాయ్ ఫ్రెండ్స్తో తిరుగుతుందట అమ్మాయి. చిన్న పిల్ల. ఏదన్నా మోసం జరిగితే, జరగడం ఏంటి, ఆల్రెడీ జరిగిపోయింది. ఇంట్లో ఉన్న బంగారం అంతా తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి, ఎవరో బయట వాళ్ళని నమ్మి ఈ అమ్మాయి ఇలా చేస్తుంటే తప్పమ్మా అని చెప్పిన పాపానికి చాలా ఇరిటేట్ చేసేస్తుంది నన్ను. నేను మీతో హ్యాపీగా ఉండలేకపోతున్నాను, మీతో వస్తుంటేనే మా అమ్మకి గిట్టట్లేదు అని చెప్పి తల్లిని చంపించేయడానికి ప్లాన్ వేసింది. అంత చిన్నపిల్ల. అంటే బయట అట్రాక్షన్స్ అలా ఉంటున్నాయా? వీళ్ళ మైండ్ క్రిమినల్ మైండ్ అయిపోతుందా? అసలు అంత చిన్న పిల్లకి, 13 సంవత్సరాల పిల్లకి తల్లిని చంపాలి అన్న ఆలోచన రావడం ఏమిటి? జస్ట్ తప్పటడుగులు వేస్తుంటే తప్పు అని చెప్పినందుకు అదే కరెక్ట్ దారి అనుకుని ఆ దారిలో వెళ్ళడమే ఒక తప్పు అయితే, మళ్ళీ పెంచి పెద్ద చేసిన తల్లిని చంపించడం అనేది ఇంకెంత ఘోరమైన నేరం. తనని వద్దు అంటున్నందుకు, ఆవిడ పిల్ల భవిష్యత్తు ఏమైపోతుందో అని ఆలోచించినందుకు, ఎవరితో అయితే ఈ అమ్మాయి ఫ్రెండ్షిప్ చేస్తుందో వాళ్ళనే పిలిపించి తల్లిని చంపించేసి మళ్ళీ మా అమ్మ చనిపోయింది అని కేకలేసి చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిస్తే, అయ్యో పాపం, ఎక్కడో అనాథగా ఉన్న ఈ బిడ్డను తెచ్చుకుని పెంచుకుందే, ఇన్ని సంవత్సరాలు 13 సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడుకుందే, ఈరోజు ఈ పాపకి దిక్కెవరు అని చుట్టుపక్కల వాళ్ళు బాధపడ్డారు. కానీ ఆ అమ్మాయి మాత్రం తల్లిని చంపేసి దొంగ ఏడుస్తూ హాయిగా తిరగచ్చు, ఇంకా వీళ్ళతో మనకి ఏ అడ్డు లేదనుకుని ఎంతో హ్యాపీగా ఉంది. లోపల పైకి మాత్రం ఏడుస్తుంది. ఈ అమ్మాయి మదర్ వాళ్ళ బ్రదర్ ఉన్నారట, మేనమామ అవుతారు కదా, ఆయన అయ్యో పాపం, ఈ పాపకి దిక్కెవరు, చిన్నపిల్ల, ఎటు కాని వయసులో ఉంది, టీనేజ్లో జస్ట్ ఎంటర్ అయింది, అంతే కదా, అలాంటి పాపకి దిక్కెవరు, ఎవరూ లేకపోతే ఈ అమ్మాయి ఏమైపోతుంది అనుకుని ఆయన ఈ పాపకి తోడుగా ఉన్నారు. అయితే ఈ పాప ఏడుపు చూసి, ఈ పాప దుఃఖం చూసి అందరి మనసు కలిచివేసిందే తప్ప, అయ్యో పాపం పెంచుకున్న బిడ్డ, ఇప్పుడు తల్లి లేదు, ముందు తండ్రి లేడు, ఇప్పుడు తల్లి కూడా లేకపోతే ఈ పాప భవిష్యత్తు ఏమిటి, పాప ఏమైపోతుందని అందరూ బాధపడ్డారే తప్ప ఈ పిల్లే చంపించేసింది అనేది ఎవ్వరికీ ఇంచు కూడా డౌట్ రాలేదు, రాదు కూడా.
ఎందుకంటే అంత చిన్నపిల్ల, అది ఆడపిల్ల, తల్లిని చంపించేస్తుందని ఎవరు అనుకోరు కదా. కాబట్టి ఎలాంటి డౌటు రాలేదు. తీరా చూస్తే వాళ్ళ మేనమామ ఈ పాప దగ్గర వచ్చి ఎప్పుడైతే ఉంటున్నారో ఆయనకి వీళ్ళ చేష్టలు చూసి తను ఎక్కువగా ఫోన్ మాట్లాడడం కానీ, తన దగ్గర ఫోన్ ఉన్నట్టు కూడా తల్లికి తెలియదు అనమాట. తల్లికి తెలియకుండానే తను ఫోన్ మెయింటైన్ చేస్తుంది. అలాగే మేనమామ కూడా ఫోన్ ఉన్న సంగతి తెలియదు కదా. సో అర్ధరాత్రి దాకా ఫోన్లో మాట్లాడడం, ఏం చేస్తుంది అని చూస్తే ఫోన్ మాట్లాడడం, ఫోను దిండి కింద పెట్టేసి వెళ్ళిపోవడం, అలా చేస్తున్న సమయంలో ఒకరోజు తను వాష్రూమ్కి వెళ్ళగానే వాళ్ళ మావయ్య ఫోన్ మొత్తం చెక్ చేశారట. చెక్ చేస్తే వాట్సాప్ చాటింగ్ అయితే దొరికిపోతామని ఆ అమ్మాయి ఎంతో తెలివిగా ఇన్స్టాలో చాట్ చేసిందనమాట వాళ్ళతో. ఎవరైతే చంపించేయడానికి పెట్టుకుందో బాయ్ ఫ్రెండ్స్ ఇద్దరిని చాటింగ్ ఇన్స్టాలో చేసిందట. సోషల్ మీడియా బాగా వాడడం వచ్చు కదా ఇప్పుడు పిల్లలకి. కాబట్టి ఇన్స్టాలో చాటింగ్ చూసి ఆయన మొత్తం సోషల్ మీడియా అంతా చెక్ చేశారట ఆ పాపటి వెళ్ళగానే. అది ఆయన కూడా బాగానే కొంచెం టెక్నాలజీ తెలుసు, సెల్ ఫోన్ లాక్ తీయడం అదంతా తెలుసట ఆయనకి. సో లాక్ తీసి చూడగానే మొత్తం చాటింగ్ అంతా బయటపడింది. అంటే వాళ్ళ అమ్మని ఎలా చంపాలి అని స్కెచ్ వేసిందంతా కూడా అందులో బయటపడి అప్పటికప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అదంతా చూపించి ఆయన పాపే చంపించిందని విషయం అప్పుడు బయటకు వచ్చిందనమాట. అప్పటి వరకు కూడా పాప చంపింది అంటే అసలే చంపిందన్న ఆలోచన కూడా ఎవరికి రాలేదు, చంపిందన్న నమ్మరు, అలా అనుకోరు కదా ఎవరు. ఒక్కసారిగా ఈ విషయం తెలిసి నేను ఎలా షాక్ అయ్యానో అక్కడ అందరూ కూడా అలాగే షాక్ అయ్యి ఉంటారు. అంతే కదా, చిన్న పాప తల్లిని చంపించేసిందంటే అది భారతదేశంలో ఎంతోమంది షాక్ అయ్యి ఉంటారు కదా. అక్కడ ఉన్న జనాలందరూ కూడా షాక్ అయ్యారు. కానీ ఇప్పుడు ఆ పాప భవిష్యత్ ఏమిటి? సరే తల్లిని చంపించేశావు, వాళ్ళిద్దరూ ఎందుకుంటారు? ఎవరినైతే నువ్వు నమ్మి వాళ్ళతో తల్లిని చంపించావో వాళ్ళు ఉండరు కదా. ఇప్పుడు నిన్ను వాళ్ళు చూసుకోరు కదా. ఏ మేనమామ అయితే నిన్ను చూసుకుందామని జాలిపడి నీ దగ్గరికి వచ్చారో ఆయన కూడా చూసుకుంటారో లేదో తెలియదు కదా. ఇప్పుడు నీ భవిష్యత్తు మొత్తం అంధకారం అయిపోయిందిగా. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, ఏ పని చేసినా ఇంత ఘోరమైన పనులు చేసే ఆలోచనలు వస్తున్నట్టయితే కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచించండి. మనకు భవిష్యత్తు అనేదే ఉండదు, భవిష్యత్తు మొత్తం సర్వనాశనం అయిపోతుంది ఇలాంటి పనులు చేస్తే అనేది కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. చిన్నపిల్లలు ఇలాంటి పనులు చేస్తుంటే ఎంతో భవిష్యత్తు అంతా ఏమైపోవాలి. పెంచిన తల్లి ఏడవడానికి ఇప్పుడు లేదనుకో, వదిలించేసుకున్నారు కనుక ఇంకా ఎవరు ఏడుస్తారు మన కోసం వచ్చేది ఎవరు ఉండరు సరి కదా. భవిష్యత్తు అంధకారంలో పడి ఫ్యూచర్ అంతా ఎన్నో మోసాలకి ఎంతోమందికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది. సమాధానం చెప్పలేని పరిస్థితి అవుతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త.